హలో మామ, నేను మీ రోగ్. ఈరోజు వచ్చేసి మేము చార్మినార్ వెళ్దాం డిసైడ్ అయ్యాం. ఆ యొక్క చార్మినార్కి వెళ్ళే దారిలో ఏమేమి జరిగినాయో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసేయండి. మనకు దగ్గరలో ఆటో అయితే ఉంది, దాన్ని ఎక్కేసాం. వాడు రేట్ ఎంత అన్నో తెలియదు, దిగిన తర్వాత చూద్దాం ఎంత చెప్తాడో. ముందైతే అడగలేదు కాస్ట్, అంటే అంత టాలెంటెడ్ పర్సన్స్ కదా మనం, మనకు అంత ఐడియా అంటే ఎస్. సో రేట్ అయితే 200 చెప్పిండు. కాదు 20 రూపీస్ చెప్పిండు. వెళ్ళిపోందా, ఒక గూడ్స్ బండి వస్తే మేము ఎక్కేస్తాం అనమాట. అంటే అవునా, అందుకే విండో పక్కన కూర్చున్నాం. చూడు ఎంత బాగుందో చూడండి హైదరాబాద్. అదే ఐఫోన్ అనుకుంటారేమో, కాదు డమ్మీ ఫోను. సరే తరలే. ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకొని చచ్చిపోయిన ప్లేస్కి అయితే వచ్చేసాం. అదేనండి మన చార్మినార్కి వచ్చేసాం. ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లే ఏముంది, అందరం తట్టిపడేద్దాం. ఏంటి మమ్మీ ఎవడీడు? చార్మినార్ అయితే ఇటు సైడ్ నుంచి బాగా అంటున్నాను. వ్యూ లైటింగ్ వేయట్లేదు, వాటి కోసం చూస్తున్నాను నేను. సో లైటింగ్ పడితే ఇంకా కొంచెం నేను కోరుకుంటా. ఇదిగోండి లైటింగ్ అంటే వేసారు, ఎంత బాగుందో చూడండి హైదరాబాదు. ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇంత కలర్ఫుల్గా మారాలని నేను కోరుకుంటా. ఎనీహౌ, ఎదురుగా ఉన్న ప్యారడైస్కి అయితే వచ్చాం. అక్కడ రేట్లు చూస్తే మామూలుగా లేవు, వడదెబ్బ కన్నా గట్టి తగులుతున్నాయి. మిడిల్ క్లాసులు ఎట్లా తింటారు? ఏదో 20 నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్గా మా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసాం, కానీ వాడు ఇంకా తీసుకురాలేదు. వచ్చేసాడు. సైడ్ నుంచి చార్మినార్ చూడడం సరిపోయింది, అది వచ్చేసింది మా ఫుడ్ మాటల్లోనే. ఏంటి ఇంకా తినకుండా చూసినారన్న? తింటా మీరు ఉన్నారు కదా, మళ్ళీ దిష్టి పెడతారని చెప్పి తినకుండా అట్లా దిష్టి పెట్టకండి. ఆ ఎదురుగా ఉన్న మా అన్న, సొంతన కాదు, జస్ట్ ఫ్రెండ్ అవుతాడు. అయిపోయింది, తినేసినాం. ఇంకా స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ రిటర్న్ బ్యాక్. సో వెయిటింగ్ అనమాట ర్యాపిడో కోసం. వచ్చింది ఫైనల్గా, మెట్రోకి అయితే వచ్చేసినాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.